ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. అద్భుతంగా ఇంతసేపు ఆహ్, ధ్యానం చేశారు. అలానే ధ్యాన స్థితిలో ఉంటూ అద్భుతంగా ఈ జ్ఞానాన్ని వినండి ఫ్రెండ్స్. ముందుగా ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాలమ్మకి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి అనంత కోటి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలానే సద్గురు మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, ఈ జూమ్ సెషన్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్ అద్భుతంగా మనం లాస్ట్ వెన్స్‌డే దేవరహస్యాల నుంచి కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క ధ్యాన అనుభవాలు విన్నామండి. ఈరోజు మనం మాస్టర్ యొక్క దేవరహస్యాలు బుక్ నుంచి సూక్ష్మ శరీరం అనుభవాల గురించి తెలుసుకుందాం మాస్టర్. వారేం చెప్తున్నారో. అయితే ఇది స్టార్ట్ చేసుకునే ముందుగా మరొక్కసారి హనుమంతుల వారిని, విఘ్నేశ్వరుడిని ఆహ్వానించుకుందాం. అలానే బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క హృదయ చైతన్య కాంతిని ఆహ్వానిస్తూ, అద్భుతంగా కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి ఆ సమయంలో అందించిన జ్ఞానాన్ని, ఆ యొక్క ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుతూ, మన ఆత్మస్థితికి అద్భుతంగా అర్థం చేసుకునే స్థితిలో ఉండే విధంగా, మన ఆత్మస్థితి ఏకత్వ భావంలోకి అలైన్ అవుతున్నట్టుగా భావిస్తూ, ధ్యాన స్థితిలో ఉంటూ, అద్భుతంగా ఈ జ్ఞానాన్ని వినండి ఫ్రెండ్స్. నా ద్వారా ఈ జ్ఞానాన్ని హనుమంతుల వారు అందిస్తున్నారు. ఫ్రెండ్స్, సూక్ష్మ శరీరం అనుభవాలు. దాని గురించి కోనేరు వరలక్ష్మి మాస్టర్ అద్భుతంగా ఇలా చెప్తున్నారు. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి పాదాభివందనాలు. పీఎంసీ యూఎస్ఏ ఛానల్ వారికి నా వందనాలు. నా పేరు వరలక్ష్మి. మాది విజయవాడ. 1998 నుండి ధ్యానం మొదలుపెట్టాను. ధ్యానంలోకి రావడానికి ఏదో ఒక కారణం కావాలి. ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉన్నా, సరిగ్గా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ ద్వారా వచ్చినటువంటి సమాధానాలు నాకు ఏ మూవ్‌మెంట్ ద్వారా దొరకలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్‌గా చాలా అద్భుతంగా మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చారో, వారికి ధ్యానంలోకి రాకముందు ఎన్నో క్వెషన్‌లకి వారికి ఆన్సర్స్ దొరకలేదు. ఎప్పుడైతే మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో, వారి ప్రశ్నలన్నిటికి కూడా అద్భుతంగా సమాధానాలు దొరికాయంట. మరి ఏ మూవ్‌మెంట్ నుంచి కూడా వారికి సమాధానాలు అందలేదని చెప్పి చెప్తున్నారు. అలానే పత్రిజీ ద్వారానే అసలు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నది అర్థమయ్యింది. ఏ స్థాయికి సంబంధించిన గురువులు ఆ సంస్థలో ఉన్నారు. ఆ గురువులందరికీ కూడా నా నమస్కారములు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కళ్ళ ఆత్మస్థితి ఉంటది. మరి ఆ ఆత్మస్థితికి తగ్గట్టుగా జ్ఞానం అందించే మాస్టర్స్ అందరూ కూడా ఈ పిరమిడ్ స్పిరిచువల్స్ సంస్థలో ఉన్నారని మాస్టర్ చెప్తున్నారు. అయితే ఇక్కడ సూక్ష్మ శరీరయానం గురించి, దాని అనుభవాలు, కొత్త వారికి అసలు సూక్ష్మ శరీరయానం అంటే ఏమిటో ఏమీ తెలియని వారికి నేను చెప్తున్నాను. మాస్టర్ ఏంటంటే ధ్యానం అనుభవాలతో పాటు అసలు సూక్ష్మ శరీరయానం అంటే ఏమిటి? తెలియని వాళ్ళు ఉంటారు కదా! వారికి దీని గురించి చెప్తున్నానని చెప్పి చెప్తున్నారు. మనకు 7 శరీరాలు ఉన్నాయి. మన భౌతిక శరీరం గురించే మనకు సరిగ్గా తెలీదు. లోపల అంతరింద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో తెలీదు. బాహ్యేంద్రియాలని ఎలా వాడుకోవాలో తెలీదు. అలాంటప్పుడు సూక్ష్మ శరీరం యానం గురించి ఎలా తెలుస్తుంది? ఫ్రెండ్స్, అంతే కదా! నాకైతే తెలీదండి. వారు అద్భుతంగా ప్రతిదీ కూడా అంటే భౌతిక శరీరం అంటే మన ఇంద్రియాలు బయట గాని, లోపల గాని ఎలా పనిచేస్తున్నాయనే విషయం అనేది నిజంగానే తెలీదు. అయితే అలాంటప్పుడు సూక్ష్మ శరీరం గురించి ఎలా తెలుస్తది? అసలు ముందు ఉన్న మన 7 శరీరాలలో భౌతిక శరీరం గురించే పూర్తిగా తెలియనప్పుడు, మన 6 శరీరాల గురించి అర్థం చేసుకునే శక్తి ఉండాలి కదా! అంటే మేబీ ఇక్కడున్న వాళ్ళలో ఉండొచ్చేమో. ఆహ్, అయితే నాకైతే గనక ఆ 7 శరీరాల గురించి పూర్తిగా అయితే అవగాహన లేదండి. నేను ఈ బుక్ చదవడం ద్వారా తెలుసుకుంటున్నాను ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ చక్కగా చెప్తున్నారు. సూక్ష్మ శరీరయానం గురించి ఎలా తెలుస్తుంది?
ధ్యానానికి ముందు ఎన్నో జన్మల్లో కోట్ల యుగాల నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానం ఈ ఈ ఆత్మ ప్రయాణంలో ఇప్పుడు నాకు అర్థమయింది. అదంతా మర్చిపోయి ఉన్నాము. కాబట్టి తెలియదు. అంటే ఎప్పుడైతే వారు ధ్యాన సాధన చేస్తూ తన అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నారో, అప్పుడు వీరికి ఆ ఆత్మ ప్రయాణంలో ఏదైతే వారు సూక్ష్మ ప్రయాణం చేశారో, అప్పుడు వారికి ఇవన్నీ కూడా అర్థమవుతూ వచ్చాయి. అంటే కొన్ని కోట్ల జన్మల నుంచి మనం ఏదైతే ఆత్మ జ్ఞానం పొందామో, అది మర్చిపోతాం కదా! అంటే మళ్ళీ ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడు మనం ఈ మర్చిపోతాం కాబట్టి, తెలీదు కాబట్టి. ఎప్పుడైతే మళ్ళీ ధ్యానంలోకి వస్తామో, ఎప్పుడైతే సాధన పెంచుతూ, ఎరుక స్థితిలో ఉంటూ, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ తత్వంతో అంటే మనలో ఉన్న షడ్వర్గాలు ఏవైతే జయించగలిగి ప్రతిదీ కూడా ప్రేమ తత్వంతో అంగీకరించి, ప్రతి ఒక్కరి పట్ల ఆ దైవత్వ భావం ఎప్పుడైతే ఉంటదో, అప్పుడు అద్భుతంగా మనం యొక్క ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయినప్పుడు, ఆ యొక్క ఆత్మ జ్ఞానం మనకి అనుసంధానం అవుతుంది ఫ్రెండ్స్. అదిక్కడ చెప్తున్నారు. మనకు అనేక రకాలైన కలలు వస్తూ ఉంటాయి. అది మనకి తెలుసు. కలలలో నాకు ఇది జరిగింది, అది జరిగింది అనుకుంటాము. నాకిది జరిగింది అన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలకి భయపడతాము. కొన్ని కొన్ని విషయాలకి ఆనందపడతాము. ఇక్కడ జరగాల్సినవి కలలో ఎందుకు జరుగుతాయి? ఎందుకు జరిగాయి? అని ఎప్పుడూ ఆలోచించలేదు. కల వచ్చిందనుకుంటాము. కానీ కలలో నేను ఎలా ఉన్నాను? ఆ కలలో ఉన్న నేనే సూక్ష్మ శరీరం. సూక్ష్మంగా ఉంటుంది. ఆ కలలలో కొన్ని విషయాలు జరిగినప్పుడు దుఃఖపడవచ్చు, భయపడవచ్చు, ఎవరో తరుముతున్నట్టు రావచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు, చావులు ఇంకా ఏవైనా రావచ్చు. అంటే మనసులో ఏదైతే ఉంటుందో అవే కలలలో చూపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ అందుకనే మనకి ఏ ఆలోచనతో ఉంటామో, ఆ ఆలోచనతో కలలొస్తాయని చెప్పి అనుకున్నాం. అందుకనే మనకి అద్భుతంగా కళల మీద అవగాహన రావడానికి మనకు వంశీకిరణ్ మాస్టర్ అద్భుతంగా అంటే మన ఆలోచనతో పడుకున్నామనుకోండి, ఆ కళ మన ఆలోచన వల్ల వచ్చిందా? లేదంటే మన సుషుప్త వ్యవస్థలో అంటే ఈ భౌతిక శరీరాన్ని మనసు, బుద్ధి మొత్తం లేదా ఆత్మకి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, అప్పుడు వచ్చే కళలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అందుకనే మనకి కళల ద్వారా బుక్కు మాస్టర్ అందించేది చదవమని పూర్తిగా చదవమని మనకొక అవగాహన రావడానికి. అంటే ఎప్పుడైతే ఒక బుక్కు చదివి ఆ జ్ఞానాన్ని మనం వింటామో, అప్పుడు అది ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు మనం కరెక్ట్‌గా అది గ్రహించగలుగుతాము. అందుకనే మనకు మాస్టర్స్ కూడా డ్రీమ్స్ డీకోడ్ చేసినప్పుడు ప్రతిదీ అడుగుతారు వివరంగా. ఎందుకు అడుగుతారంటే, అది మన ఆలోచన భావనలో వచ్చిందా? లేదంటే ఏదైనా గతంలో మనం ఏమైనా పెట్టుకోవడం వల్ల వచ్చిందని అందుకనే ప్రతిదీ కూడా వివరంగా అడుగుతారు. అందుకనే ఫ్రెండ్స్ డ్రీమ్ డీకోడ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా మాస్టర్స్‌కి మనం పూర్తిగా అంటే అక్కడ మనకి మాస్టర్స్ ఇచ్చిన డ్రీమ్ కనుక 100% డీకోడ్ అవ్వాలంటే కనుక ప్రతిదీ కూడా మనం నిజంగా, నిజాయితీగా చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది చెప్పినప్పుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని పూర్తిగా మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. అలానే మనం మార్చుకోగలుగుతాం మన స్థితిని. అంతేకాని మనకు డ్రీమ్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా మనల్ని మనమే మోసం చేసుకుంటాం ఫ్రెండ్స్. సో, ఇక్కడ మాస్టర్ అది చెప్తున్నారు. అంటే మనకి చూడండి కలలో ఎవరో కొడుతున్నట్టుగా లేదంటే హ్యాపీనెస్‌గా అవన్నీ మనందరికి అనుభవమయ్యే ఉంటాయి. అది కూడా మాస్టర్ కూడా అలానే వచ్చాయని చెప్పి చెప్తున్నారు. ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి అద్భుతమైన విశ్వశక్తిని తీసుకొని మన ఆలోచనలను ఆపివేస్తాము. మనసులో నుంచి వచ్చే ఆలోచన ఎప్పుడైతే ఆగిపోయిందో మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో, ఎప్పుడైతే మన ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటామో, ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ ఉంటాము. శ్వాస మీద ధ్యాస నిలిచి ఉంటుంది. ఇప్పటిదాకా అంతకు ముందు వచ్చిన కలలలో అన్నీ తాత్కాలికమైనవి. కానీ కొన్ని కొన్ని భవిష్యత్తును సూచిస్తాయి. ఎందుకంటే మనసుకు కూడా ఆ శక్తి ఉంటుంది. అన్ని కలలు కూడా ఇక్కడేం చెప్తున్నానంటే అన్ని కలలు కూడా భౌతిక పరంగా కాదు. కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయేయి చూస్తాయి. అది అయితే అలా అంటే ఆ స్థితి ఆత్మస్థితి మనసుకు కూడా ఉంటుందని చెప్తున్నారు. ప్రాపంచిక సంబంధమైన ఎక్కువ వచ్చేవి. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి, మనం లోపలికి ప్రయాణం మొదలుపెడుతూ ఉంటామో, అప్పుడు ఈ బుద్ధి ఆత్మతో కలిసి అంతర్ముఖమవుతుంది.
అందుకనే కదా ఫ్రెండ్స్ మాస్టర్ మనకి వంశీకరణ మాస్టర్ ఏం చెప్తారు, అప్పుడే ధ్యానంలో కూర్చున్న వాళ్ళు కానీ, అసలు ధ్యానం చేయని వాళ్ళు కూడా 72 శ్వాసలు మనకి బ్రహ్మ ముహూర్త టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో చక్కగా పడుకునే ముందు ఒక 10 నిమిషాలో, 20 నిమిషాలో ధ్యానం చేసి అద్భుతంగా పడుకునే ముందు మాస్టర్స్‌ని లేపమని అడిగి, ఆ టైంలో ఖచ్చితంగా మనకి మాస్టర్స్ లేపుతారు. లేపినప్పుడు మళ్ళీ ఆ ప్రక్రియ ఎందుకు చేయిస్తారు అంటే, ఆ స్థితిలోకి వెళ్ళడానికి. వెళ్ళినప్పుడు అద్భుతంగా అంటే చూడండి మనసుతో కానీ, శరీరంతో కానీ, భౌతిక ప్రపంచంతో పూర్తిగా మనం డిస్కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఎప్పుడైతే ఆ శ్వాస ప్రక్రియ చేస్తామో 72,000 నాళ్ళు శుద్ధయ్యి మనకి అద్భుతంగా మనం పడుకోంగానే ఆహ్, ఆత్మ స్థితికి కనెక్ట్ అయ్యి, మనం ఆ స్థితికి వెళ్ళినప్పుడు మన యొక్క రికార్డ్స్‌ని మనమే చూసుకుంటాము. ఇక్కడ మనకి మాస్టర్ అదే చెప్తున్నారు. ఇప్పటిదాకా ఆత్మ ఏం చేసిందంటే, మనసు చెప్పినట్లు ప్రపంచం వైపుకు చూసింది. ఫ్రెండ్స్ ఇక్కడ లైన్స్ జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఆత్మ ఏం చేసిందంటే, మనసు చెప్పినట్లు ప్రపంచం వైపుకు చూసింది. మనసుతో కలిసి ఉంది. ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టామో, అది మన లోపలికి పరమాత్మ వైపు తిరిగి ప్రయాణిస్తుంది. బుద్ధి ఆత్మతో కలిసింది. కాబట్టి ఈ బుద్ధి వికసించింది. మనసు ఎప్పటి వరకు ప్రపంచం వైపుకు చూసినంత సేపు మన ఆలోచన స్థితి కానీ, మనం మాట్లాడే మాట కానీ, మనం చేసే పని కానీ ఎలా ఉండేది? ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం వాళ్ళు ఏది చేస్తే మనం అది చేసేవాళ్ళం. ఏది కరెక్టో, ఏది రైటో, ఏది తప్పో తెలిసేది కాదు. పక్క వాళ్ళు అలా చేశారు కదా! మనం చేస్తే తప్పేంటన్న భావనతో ఉండేవాళ్ళం. సరికాని భావాలు, సరికాని ఆలోచనలు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో మనం ధ్యానం చేస్తూ మన అంతరంగంలో ప్రయాణం చేశామో, మనసు ప్రపంచం వైపు కాకుండా ఆత్మ వైపు ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో, అప్పుడు ఆత్మ పరమాత్మ వైపుకు అంటే ఒక పరమాత్ముడికి ఎలాంటి దైవిక లక్షణాలుంటాయో, అటువైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అందుకునే ప్రతి జ్ఞానం కూడా ఎరుక స్థితిలో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే అప్పుడు మన స్థితి మార్చుకుంటాం. మన ఆలోచన విధానం మార్చుకుంటాము. మనం చేసే పని మార్చుకుంటాం. సంకల్పాలు మార్చుకుంటాం. అయితే ఈ మార్చుకునే క్రమంలో మనకి ఖచ్చితంగా టెస్ట్‌లు ఎదురవుతాయి. మనమేమనుకుంటాము? అరే! మారుతున్నా కానీ ఎందుకు అవతల వాళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అనుకుంటాం. మరి మనం ఇన్ని రోజులు భౌతిక ప్రపంచంలో ఉండి అన్నీ చేసాము. అన్నీ చేసి సడెన్‌గా నేను మారాను అనంటే ఎవ్వరు అంటే ఒక ఆత్మస్థితి ఖచ్చితంగా మారిందా లేదా అని చెప్పి మనకి ఇళ్ళలోను, కలలోను రెండిట్లోనూ టెస్ట్ పెట్టడం జరిగిద్ది. నిజంగా మనం కనక దాని నుంచి జ్ఞానాన్ని పొంది, ఆ స్థితి నుంచి ఎదిగి మళ్ళీ ఆ పరిస్థితి మనకి రాదు. ఒకవేళ ఆ పరిస్థితి నుంచి వస్తుంది అంటే, ఇంకా జ్ఞానం నేర్చుకోవడానికా? లేదంటే మన యొక్క జ్ఞానాన్ని అంటే ఆ అవతల వాళ్ళ ఉన్న స్థితిని అర్థం చేసుకునే స్థితి మనకుందా లేదా అని చెప్పి, మనం ఎరుకు స్థితిలో ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పిల్లవాడు అంటే తను చదువుకుంటున్నాడనుకోండి. అప్పటి వరకు చదువుకోకుండా చీట్ చేసి, ప్రతి విషయంలో కూడా నమ్మకంగా పెట్టి, ఆ నమ్మకాన్ని కనక కోల్పోయాననుకోండి, తర్వాత తను నిజంగా మారారనుకోండి, మనం నిజంగా మారాడా లేదా అని చెప్పి టెస్ట్ ఎలా పెడతామో, యూనివర్సు మన ఆత్మస్థితిని కూడా అలానే చెక్ చేస్తూ ఉంటది ఫ్రెండ్స్. ఎప్పుడైతే బుద్ధి ఆత్మతో కలిసి అంటే మనస్సు ఎప్పుడైతే ఆత్మతో కలుస్తదో, బుద్ధి, మనసు ఆత్మతో కలిసి ప్రయాణం చేస్తదో, అప్పుడు బుద్ధి వికసిస్తది. ఈ బుద్ధికి జ్ఞానం వచ్చి, ఈ జ్ఞానంతో అంతర్ముఖమైనప్పుడు సూక్ష్మ శరీరం మనం మెలు మెలకువలో ఉన్న, మనకు శబ్దాలు వినిపిస్తూ ఉన్నా, బయటికి రావడానికి సిద్ధమవుతుంది. ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక శరీరం తర్వాత ఏంటి సూక్ష్మ శరీరం. ఎప్పుడైతే ఆత్మ అంటే మనస్సు, బుద్ధి కలిసి ఎప్పుడైతే ఆత్మతో ప్రయాణం చేస్తుందో, బుద్ధి వికసిస్తుందో, అప్పుడు సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, బయట శబ్దాలు ఉన్నా కానీ, అంటే వినిపిస్తున్నా కానీ, మెలకువలో ఉన్నా కానీ బయటికి రావడానికి సిద్ధమవుతుందంట. అయితే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారంటే, దానికి భయం ఎక్కువ. మనం మెలకువతో ఉంటే అది బయటికి రాదు. నిద్రలో తప్ప ఇప్పుడు ధ్యానంలో దానికి ధైర్యం వచ్చింది. అది పాఠాలు నేర్చుకోవడానికి పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటుంది. అప్పుడు అది బయటకు వస్తుంది. అలా నాలో నుంచి అది బయటికి వచ్చినప్పుడు నన్ను నేను చూసుకున్నాను. ఫ్రెండ్స్
ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి మనస్సు, బుద్ధి ఆత్మ జ్ఞానం పొందినప్పుడు, బుద్ధి వికసించినప్పుడు, ఆ సూక్ష్మ శరీరానికి బయటికి రావాలి అంటే కనుక ఆ స్థితికి రాగలుగుతాం. అయితే వీరేం చెప్తున్నారంటే, మనం కనుక ధ్యాన సాధన గాని అలా కానీ చేయనప్పుడు, మెలకువగా ఉన్న చుట్టుపక్కల శబ్దాలవుతున్నా గాని రావడానికి భయపడతదట. అందుకనే మనం ఎప్పుడైతే నిద్రలో ఉంటామో, అప్పుడు మనం అది నిశ్శబ్దంగా అన్ని పరిసరాలు నిశ్శబ్దంగా ఉండి బయటికి రావడానికి ఇష్టపడతదట. అది ఇక్కడ చెప్తున్నారు. అలా నాలో నుంచి అది బయటకు వచ్చినప్పుడు నన్ను నేను చూసుకున్నాను. వారికి ఆ భౌతిక శరీరంలో నుంచి వారి సూక్ష్మ శరీరం వచ్చినప్పుడు చూసుకున్నారంట. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో నన్ను నేను అలాగే ఎదురుగా చూసుకున్నాను. మనవి అద్దంలో చూసుకున్నప్పుడు అంటే మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఎలా ఉంటామో అది అలానే ఉంటుంది. అదే మనం, మనమే అది. కానీ భౌతికమైనటువంటి అనుభవాలు వేరు. సూక్ష్మంగా ఉన్నటువంటి దాని అనుభవాలు వేరు. ఎన్ని రకాలైన అనుభవాలు సూక్ష్మ శరీరానికి. ఒక్కళ్ళు కాదండి. కోట్లాను కోట్ల మిలియన్లు ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎన్నెన్ని కోట్ల యుగాలు, ఎన్నెన్ని లోకాలు తిరిగి ఏమి జ్ఞానం సంపాదించుకున్నారో అవన్నీ సూక్ష్మంగా నిక్షిప్తమై ఉంటాయి. ఫ్రెండ్స్ భౌతికంగా అనుభవాల కన్నా అంటే భౌతికంగా అనుభవాలంటే ఈ భౌతిక ప్రపంచంలో అనుభవాల కన్నా సూక్ష్మ శరీరంతో ఎన్నో లోకాలున్నాయి. మరి ఎన్నో విశ్వాలున్నయి. ఎంతో జ్ఞానాన్ని సంపాదించొచ్చని చెప్తున్నారు ఆ అనుభవాలు. ఇక్కడ భౌతికంగా మనకు ప్రాపంచికమైనవి నిక్షిప్తమై ఉంటాయి. ఏమి వింటున్నా, ఏమి చూస్తున్నామో అవి నేను ధ్యానంలోకి రాకముందే మొట్టమొదటి సూక్ష్మ శరీరం అనుభవం జరిగింది. వారసలు ధ్యానంలోకి రాకముందే వారికి సూక్ష్మ శరీరం జరిగిందట. మంచం మీద పడుకున్న. దాన్ని పైకి లేచి పోతున్నాను. అంటే వారు ఎప్పుడైతే నిద్రపోవడానికొచ్చారో తను నిద్రలోకి వెళ్లారు. కానీ తన శరీరం పైకి లేస్తున్నట్టుగా అనిపించిందంట. లేచిపోతున్నాను. నాకు భయం వేసింది. ఇంకా పైకి లేచిపోతున్నాను. పైన ఉన్న ఫ్యాను నాకు కొట్టుకుంటుందేమో అని అనిపించింది. ఈ ఆలోచన భౌతికమైన ఆలోచన. అది సూక్ష్మ శరీరం. అని తెలియదు. సూక్ష్మ శరీరానికి ఫ్యాను కొట్టుకోదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఆత్మ వానకి తడవదు, ఎండకి ఎండదు, నిప్పులో దహించబడదు. అలాగే ఈ సూక్ష్మ శరీరం కూడా అంతే. అంటే భౌతికమైన స్థితిలో ఉన్నాం కాబట్టి మనకి తగులుతదేమో అంటే మరి అలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ సూక్ష్మ శరీర అనుభవం కాబట్టి వారికి ఫ్యాన్ తగులుతదేమో, లేదంటే గోడ తగులుతదేమో, ఎక్కడికన్నా వెళ్తే ఏదో నవ్వుతదేమోనని చెప్పి వారికి ఆ భయం ఉండేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయో అంటే ఆత్మ వానకి తడవదు, ఎండకి ఎండదు, నిప్పులో దహించబడదు అని అవి ఎప్పుడైతే అలానే సూక్ష్మ శరీరానికి కూడా అలాంటిదేమీ ఉండదని చెప్పి చెప్తున్నారు. కానీ భయాలన్నీ ఈ భౌతికమైన దానికి ఉంటాయి. ఇక్కడ ఆలోచనే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు ఆ ఫ్యాను తగులుతుందేమో అని ఎప్పుడైతే భయం వేసిందో, వెంటనే అది క్రిందకు వచ్చేసింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ భౌతికపరమైన భయాలు కానీ, కానీ ఏవైతే ఈ భౌతిక శరీరంలో మనం ఏర్పరచుకున్నామో, అవి సూక్ష్మ శరీరానికి రిఫ్లెక్ట్ అవుతాయంట. అంటే ఈ భౌతిక శరీరంలో ఏవైతే భయాలున్నాయో, ఆ శరీరంలో కూడా అవి మనం ఫీల్ అవుతూ ఉంటాము. అందుకనే మనకి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు భయాలు కానీ, అవన్నీ కూడా బ్లాకేజెస్ కానీ క్లియర్ చేసుకోమని చెప్పి చెప్తారు. అదేమిటో అసలు నాకర్థం కాలేదు. అంటే వారికెప్పుడైతే భయమేసిందో, పైకి ఆ శరీరం వెళ్ళినప్పుడు వారు నిజానికి కిందకి ఆ శరీరంలోకి రావడానికి ట్రై చేశారు. అదేమిటో అసలు నాకర్థం కాలేదు. ఈ ధ్యానంలోకి రాకముందు ఇలా నాకు 3, 4 అనుభవాలు వచ్చాయి. నేను అపారమైన ధ్యానం చేసిన తర్వాత అప్పుడు నా మొదటి సూక్ష్మ శరీరయానం జరిగింది. ఈ ధ్యాన సాధన చెయ్యకముందు వారు 3 సార్లు చక్కగా అద్భుతంగా ఈ యొక్క ప్రయాణాన్ని జరిగిందంట. తర్వాత ఎప్పుడైతే ధ్యాన సాధన ఎక్కువగా సాధన చేసినప్పుడు వీరికి సూక్ష్మ శరీరయానం జరిగిందని చెప్తున్నారు. ఒక్కసారిగా నేను మంచం మీద నుంచి లేచి వెళ్ళిపోతున్నాను. ఎంతో వేగంగా, రైలు వేగానికి 10 రెట్లు వేగంతో నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు కూడా సూక్ష్మ శరీరం వెళ్తుందని స్పృహ నాకు లేదు.
రైల్లో కూర్చున్నప్పుడు అటుపక్క, ఇటుపక్క ఎలా కనపడుతున్నాయో అలా నాకు తెలుస్తున్నాయి. మరి కనపడుతున్నాయి. ఇక్కడ మెలకువలో ఉన్న నాకన్నీ తెలుస్తున్నాయి. అది అలా పట్టాల మీద నుంచి వెళ్ళిపోతూ ఉంది. అంటే దానికి భయం పోయింది. ఇంతకు మునుపు ఉన్న భయం మరి ఇప్పుడు ఎందుకు పోయింది? ఎలా పోయింది? దానికి జ్ఞానం ఉంది. కానీ ఈ ప్రపంచంలో మనమెలా ఉన్నామో అది కూడా అలా ఉంటుంది. ముఖ్యంగా దాని ప్రయాణానికి ప్రాణశక్తి లేదు కాబట్టి అలా శరీరంలో ఉండిపోతుంది. అంటే ఆ శరీరం ప్రాణశక్తి లేదు కాబట్టి అంటే ఈ భౌతిక అంటే ఈ భౌతికంగా ఏవైతే మనం అలవర్చుకొని ఉన్నామో, అవన్నీ ఉన్నప్పుడు వారు ఎప్పుడైతే అవన్నీ తీశారో చూడండి ఫస్ట్ ఈ ఛానెల్‌లోకి రాకముందు వారి యొక్క సూక్ష్మ శరీరం బయటకు వచ్చినప్పుడు ఏదైనా తగులుతుందని భయంతో ఉన్నారు. ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకొని వారు ధ్యాన సాధన పెంచారో, తను పడుకున్నప్పుడు అంటే ఆ సూక్ష్మ శరీరానికి భయం పోయిందన్న అవగాహనని చేసుకున్నారన్నమాట. వారికి ఆ విషయాలన్నీ తెలుసు. అలానే ఇక్కడేం చెప్పారు, కాలేజీకి వెళ్లి పాఠాలు వినకుండా ఇంటికి వచ్చినట్లు సూక్ష్మ శరీరానికి మన దేహంలో ధరించి భూమి మీదకు వచ్చిన ఆ సూక్ష్మ శరీరానికి పనే లేకుండా అయిపోయింది. చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే నిజంగానే మనం చదువుకునేటప్పుడు కాలేజీకెళ్ళి చదవకుండా వచ్చామనుకోండి, జ్ఞానం ఏం నేర్చుకోం కదా! దానికి సంబంధించిన సబ్జెక్ట్ కానీ ఏం నేర్చుకోం కదా మనం. మనకి ఎగ్జామ్స్ అప్పుడు కానీ తెలుస్తది. అలానే ఇక్కడేం చెప్తున్నారంటే, ఈ సూక్ష్మ శరీరాన్ని మన దేహంలో ధరించి భూమి మీదకి వచ్చిన, ఆ సూక్ష్మ శరీరానికి పనే లేకుండా అయిపోయింది. దానికి జ్ఞానమే లేకుండా పోయింది. అది ఏ జ్ఞానమైతే నేర్చుకుందామని ఈ శరీరంలోకి వచ్చిందో, ఆ జ్ఞానమనేది పొందకుండా అజ్ఞానంతోనే ఉండిపోయింది. అంటే చూడండి ఫ్రెండ్స్, మరి ఒక్క జన్మ కాదు కదా! ఎన్నో జన్మలు. మనం అజ్ఞానంతో ఇప్పుడు మెడిటేషన్‌లోకొచ్చాం కాబట్టి ధ్యాన సాధన చేస్తే మన స్థితిని బట్టి మనం ఆ ప్రయాణం చేస్తే ఈ సూక్ష్మ శరీరం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. ఇక్కడ అదే చెప్తున్నారు. శ్రీరామచంద్ర ఇలా ఎన్ని జన్మలో తెలీదు. సూక్ష్మ శరీర యానం చెయ్య చెయ్యాలనుందండి. ఎలాగండి అని అడుగుతారు. ఎంతోమంది వాళ్ళల్లో అజ్ఞానం ఉంది. ఇప్పటి సూక్ష్మ శరీర యానం కాదు. ఎన్ని జన్మల నుండి సూక్ష్మ శరీర యానం చేసి ఉంటారో. అయితే అది ఏమైపోయింది? ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? మనం ఎంతమందికని సూక్ష్మ శరీరాన్ని బయటికి తెప్పించి జ్ఞానం చెప్పగలుగుతాము? ఈ ప్రపంచంలో మనుషులు ఎంతమంది ఉన్నారు? యూనివర్స్ ఈ భూమండలం మీద ఉండేటటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారా అని వాళ్ళు చూస్తారు. కానీ మనకు మళ్ళీ ఇండియాలో ఎంతమంది ఉన్నారు? అమెరికాలో ఎంతమంది ఉన్నారని చూడరు. మన లెక్క వేరు, వాళ్ళ లెక్క వేరు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత దానికి జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, నా సూక్ష్మ శరీరానికి ఎంత ధైర్యమొచ్చిందంటే, నేను శరీరం నుంచి బయటికి వెళ్ళి మొత్తం తిరిగి వచ్చేదాకా కూడా నాకు ఎలాంటి ఆపద కలగదు అని తెలుసుకున్నాను. అంటే ఫ్రెండ్స్ ఎవరైతే సూక్ష్మ శరీరాన్ని చేస్తారంటే, అక్కడ మనం అంటే మన శరీరంలో నుంచి మనం బయటకొస్తాం కాబట్టి ఏదైనా జరుగుతదేమోననే భయం ఉంటది కదా! ఆ భయమేమి అవసరం లేదని పూర్తిగా వారికి నమ్మకం వచ్చిందన్నమాట. ఆ భయాన్ని జయించారు వాళ్ళు. అమ్మ ఎనపోస కనుక్కున్నావా? ఆ! ఫ్రెండ్స్ సూక్ష్మ శరీరం మనకి బొడ్డు భాగంలో తీగతో కలిసి ఉంటుంది. దానిని వెండి తీగ అంటారు. తల్లికి, బిడ్డకి ఉండే బొడ్డు పేగు లాగా అది ఎంత దూరమైన భూమి చుట్టూ ఎంతో వేగంగా 3 నిమిషాల్లో ఒక చుట్టు చుట్టేసి వస్తుంది. ఇప్పటి కాల పరిమితి ప్రకారం సెకండ్ల మీద చుట్టి వస్తుంది. ఫ్రెండ్స్ ఎంత స్పీడ్‌గా అంటే 3 నిమిషాల్లో భూమి మొత్తం చుట్టూ తిరిగి వస్తుందని చెప్తుంది. ఇక్కడ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి నిమిషం పడుతుంది. దీనికి, దానికి సంబంధం ఏమిటి? భౌతిక శరీరంగా దీని అనుభవాలు వేరు. సూక్ష్మ శరీరపు అనుభవాలు వేరు. అందుకని అంత వేగంగా ప్రయాణించింది. ఈ శ్వాస మీద ధ్యానం వలన సూక్ష్మ శరీరం యొక్క భయం పోతుంది. ఇది చాలా మందికి తెలీదు. ఆ భయం భౌతికపరమైనది.
మనకి అన్ని విషయాలలో భయం, సమాజం ఏమనుకుంటారో అని భయం, పక్కవాళ్ళు ఏమనుకుంటారో అని భయం, ఇంట్లో అత్తగారు, బంధువులు భయం, స్కూల్లో టీచర్లు ఏమంటారని భయం. వాళ్ళు ఎలా చెబితే అలా ఉండకపోతే ఏమంటారో అన్న భయం. ఇన్ని రకాల భయాలు తీగల చుట్టినట్లు మనల్ని కట్టేస్తే, మన ఆత్మకి ఎదుగుదల ఎక్కడి నుండి వస్తుంది? అంతే కదా ఫ్రెండ్స్. మనం చదువుకోవడానికి వెళ్ళినప్పుడు గాని, స్నేహితుల నుంచి అవ్వచ్చు, బంధువుల నుంచి అవ్వచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాటి నుంచి మన భయాన్ని మన ఆత్మకి తీగలు చుట్టినట్టు చుట్టుకుపోయి ఉంటాయట. అలా ఉన్నప్పుడు మరి మన ఆత్మ ఎలా ఎదుగుతుందని చెప్పి చెప్తున్నారు. మనం ఉన్న చోటే ఉందాం. ఇంట్లోనే ఉందాం. ఇంట్లో ఎలా ఉన్నామో అలానే ఉందాం. భయం ఎక్కడ పోగొట్టుకోవాలి? బయట, లోపల కూడా భయం పోగొట్టుకోవాలి. ఆ భయం పోవాలి అంటే ఈ ధ్యానంతోనే సాధ్యం. సూక్ష్మ శరీరం భయం లేకుండా పోతుంది. ఎన్ని జ్ఞానాలున్నాయంటే, అసలు ఈ సూక్ష్మ శరీరాల జ్ఞానాలు చూసి ఏం మాట్లాడాలో కూడా మనకి తెలీదు. ఎట్టి పరిస్థితిలోనూ మనకర్థం కాదు. కలలు ఒకటే తెలుసు కాబట్టి, సూక్ష్మ శరీరానికి ఆ భయమనేది ఎప్పుడైతే పూర్తిగా పోయిందో, ఒక్కసారి పైకి లేచి ఎంతో దూరంగా వెళ్తుంటే, అది చిన్న పిల్లవాడిని చంకలో కూర్చోపెట్టుకొని, నడక రాంగానే వదిలేస్తే పరిగెత్తినట్లు ఉంటుందో, అంతే ఆనందంగా వెళ్ళిపోతుంది. చాలా అద్భుతంగా మనకి క కంపారిజన్స్ అంతే కదా! చిన్న పిల్లవాడు వచ్చేంత వరకు మనం ఎక్కడ కూర్చోపెడితే అక్కడ, లేదంటే మనల్ని పట్టుకొని నడుస్తూ ఉంటారు కదా! ఎప్పుడైతే వాళ్ళకి ఆ భయం పోయి, అంటే తను నడవగలడు అనే కాన్ఫిడెంట్ ఎప్పుడైతే వస్తదో, మనం వాళ్ళ ఎనకాల పరిగెడుతూ ఉంటాం. అలానే ఇక్కడ సూక్ష్మ శరీరానందాన్ని గురించి కూడా, శరీరం గురించి కూడా అదే చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ భయం అనేది పోయిందో అద్భుతంగా అది ఎంతో, అంటే తనకి ఉత్సాహంగా పరిగెత్తుతూ, స్వేచ్ఛగా పరిగెత్తుతూ వెళ్తదట. ఇంకా ఎంత స్వేచ్ఛగా, వేగంగా వెళ్ళిపోతుందంటే, ఆకాశంలోకి దూసుకు వెళ్ళిపోయి, ఆ పైకి వెళ్ళి నేను నుం నేను నుంచుని క్రిందకు చూస్తే హిమాలయాలు కనిపించాయి. ఓహ్! నేను హిమాలయాల పైన ఉన్నాను అనుకున్నాను. అదే భౌతిక శరీరంతో వెళ్ళాలంటే, మనం ఎంత కష్టపడి హిమాలయాలకు వెళ్ళినా, మన కనుచూపు మేరకు మాత్రమే మనం చూడగలుగుతాము. అంతే కదా ఫ్రెండ్స్. భౌతిక శరీరంతో మన హిమాలయాలకెళ్తే మన శరీరం కానీ అన్నీ అలిసి మనం ఎలా ఉంటామో మనకు తెలుసు. కానీ సూక్ష్మ శరీరాలు ఎళ్తే ఎంతో సులువుగా, ఎంతో అద్భుతంగా చూస్తాం. వారు అద్భుతంగా పైకెళ్ళినప్పుడు చూస్తే హిమాలయాల పైనున్నా అని చెప్పి అనుకున్నారంట. నిజంగా ఈ భౌతిక శరీరంతో వెళ్తే మనకి ఎంత మటికి కనిపిస్తే అంత మటికి మాత్రమే చూస్తాము. అందుకనే మనకి పత్రిజీ మాస్టర్ ఏం చెప్పారు? ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. ధ్యానంలో కూర్చొని ఎన్నో ఇంట్లోనే ఇక్కడే కూర్చొని ధ్యాన సాధన చేస్తూ, ఎప్పుడైతే మన అంతరంగాన ప్రయాణం చేస్తూ ఎన్నో లోకాలు తిరిగి రావచ్చని చెప్పారన్నమాట. మన కనుచూపు మేరకు మాత్రమే మనం చూడగలుగుతున్నాము. అదే సూక్ష్మ శరీరం మొత్తాన్ని చూడగలిగింది. ఎంతో అద్భుతంగా చూడగలిగింది. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టింది. సెకన్‌లో వెళ్ళి వెయ్యో వంతు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయాను. మళ్ళీ క్రిందకి చూస్తే పెద్ద ఆట స్థలం కనిపించింది. ఆ ఆట స్థలం ఎక్కడా అని తెలీదు. తర్వాత పరీక్షించి చూస్తే అది అమెరికాలో క్రికెట్ ఆడే స్థలం. అక్కడే మేరీ మాత క్రీస్తుని ఎత్తుకున్నటువంటి ఒక పెద్ద విగ్రహం కనిపించింది. ఆ తర్వాత కిరీటం పట్టుకొని ఒక చెయ్యి ఎత్తి దీపం పట్టుకొని కనిపించింది. అప్పుడది చూసి గుర్తుపట్టాను. ఓహ్! ఇది అమెరికానా అని. అలా అక్కడి నుంచి పూర్తిగా పైకి వెళ్ళిపోయి, ఇంకా ఆ శూన్యంలో వెతుకుతూ ఉంటే పెద్ద కొండల్లో సగం ముక్క లాంటిది నా మీదకు దూసుకు వస్తుంది. భయమేసింది. ఇప్పటిదాకా భయం లేదు. ఏమీ లేదు. అన్నీ చూసుకుంటూ వచ్చాను. ఇక్కడ మళ్ళీ నా భౌతికమైన మనసు పనిచేసింది. అంటే ఎప్పుడైతే మన భౌతికమైన మనసు కనుక ప్రయాణం చేస్తే కనుక సూక్ష్మ శరీరాన యానం చేయలేము. అందుకనే మన భౌతికపరమైన ప్రతిదీ కూడా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, ఎప్పుడైతే అప్పుడు అద్భుతంగా మనం వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మాస్టర్ చూడండి అప్పటి వరకి కూడా లేనిది ఎప్పుడైతే భౌతికమైన ఆ మనసుకి కనెక్ట్ అయ్యారో, మళ్ళీ వారికి భయమనేది ఏర్పడిందన్నమాట.
ఫ్రెండ్స్ మామూలుగా అమెరికా రావాలంటే ఒక రోజు పట్టిద్ది. 24 గంటలు జర్నీ. వారు సూక్ష్మ శరీరాలంతో మొత్తం చక్కగా చూసారు. ఆ బండరాయి అంటే ఎప్పుడైతే వారికి మనసుతో భౌతికమైన మనసుతో కనెక్ట్ అయ్యారో, వారి ఎదురుగా ఒక రాయొస్తుంటే కొట్టుకుంటదేమోనని భయమేసిందంట. ఈ లోపల అది రానే వచ్చింది. మీదకి నా లోపల నుండి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమయింది. ఓహ్! నన్ను ఏదీ కొట్టదు, ఏదీ తాకదు. నేను అన్నిట్లో నుండి వెళ్ళగలను. రాతిలో నుంచి వెళ్ళగలను, నీటిలో నుంచి వెళ్ళగలను, ఎక్కడి నుంచైనా వెళ్ళగలను అని అనుభవం వచ్చాక నాకు అర్థమయ్యింది. అనుభవమే జ్ఞానం గదా ఫ్రెండ్స్! వారు అద్భుతంగా అవన్నీ, అవన్నీ చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడికి ఎక్కడి నుంచైనా వెళ్ళగలను అని ఆ అనుభవం వచ్చాక నాకు అర్థమయింది. అక్కడ నుండి బయలుదేరిపోయాను. అక్కడ నుండి దారిలో నాకు 7 రంగుల ఇంద్రధనుస్సు కనిపించింది. మనం ఇక్కడ నుండి ఇంద్రధనుస్సు చూస్తాము. కానీ ఇంద్రధనుస్సు దగ్గరికి వెళ్లి చూసిన వాళ్ళకి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్ని రంగులు ఎన్ని రంగులు పొరలు పొరలుగా ఉన్నాయి. ఏ రంగుకి ఆ రంగే దాని స్థానంలో తిరుగుతుంది. ఆ పొరలు, రంగులు వాటి స్థానం తప్పడం లేదు. పసుపు రంగు పసుపు రంగుగానే తిరుగుతుంది. పక్కన కాషాయం రంగు అలానే తిరుగుతుంది. అన్ని రంగులు అలానే ఉన్నాయి. అలా ఎంత దూరముందో ఇంద్రధనుస్సును, ఆ ఇంద్రధనుస్సును దారిలాగా చేసుకొని దాని వెంబడి ప్రయాణించాను. ఫ్రెండ్స్ ఇప్పటివరకి ఇంద్రధనుస్సు అంటే 7 రంగులు అలా కనిపిస్తదని జెప్పి అనుకుంటాను. కానీ అక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంద్రధనుస్సు ఆ రంగులన్నీ తిరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఏ రంగుకి ఆ రంగే చాలా వారు అది చక్కగా రహదారి చేసుకొని ప్రయాణం చేశారట. ప్రయాణించిన తర్వాత అక్కడ ఒక గ్రహం కనిపించింది. ఆ గ్రహం చుట్టూ ఫుట్‌బాల్‌కి ఒక కవరు తొడుగుతాము. అది డైమండ్ షేప్‌లో రంధ్రాలుగా ఉంటుంది. అలాంటి రక్షణ కవచం ఆ గ్రహం చుట్టూ ఉంది. వారొక గ్రహానికెళ్లారంట. అంటే ఒక బాల్‌కి ఎలాంటి కవరైతే ఉంటదో, ఆ గ్రహానికి అలా కవరుండే రక్షణ కవచంగా ఉందని చెప్తున్నారు. అక్కడికి వెళ్లి అడిగాను. దాని పేరు ఎల్‌పి గ్రహం. అక్కడికి వెళ్లి చూస్తే లోపలికి ఎలా వెళ్ళాలో నాకు మార్గం కనిపించలేదు. ఎక్కడ ద్వారం కనిపించడం లేదు. చాలా సేపు చూసాను. అక్కడ నుండి తిరిగి నా శరీరంలోకి వచ్చేసాను. ఇది నా మొట్టమొదటి ధ్యానంలో వచ్చిన సూక్ష్మ శరీరం అనుభవం. చాలా అద్భుతంగా చెప్పారు ఫ్రెండ్స్. అలానే మళ్ళీ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, నేను పత్రిసారిని అడిగాను. ఆ గ్రహంలోకి నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అని అంటే, వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. మళ్ళీ వెళ్ళవలసిన అవసరం ఉంటే మళ్ళీ ఎళ్ళవచ్చు. ఇలాంటి గ్రహాలు చాలా ఉన్నాయి. ఏ గ్రహానికి వెళ్ళాలి? ఏ గ్రహంలోకి వెళ్ళకూడదు? ఏది అవసరమో, ఏది అనవసరమో తెలియని లేకపోతే ఇలానే తిరుగుతూ ఉంటామని చెప్పారు. పత్రిజీ మాస్టర్‌ని అడిగారట. మరి ఈ జ్ఞానం నేర్చు ఆ గ్రహం దగ్గరికంటే వెళ్లారు కదా! నేనెందుకు వెళ్ళలేదంటే, మళ్ళీ వెళ్ళాల్సొచ్చినప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పి, ఏ గ్రహానికి వెళ్ళకూడదు, ఏ గ్రహానికి వెళ్ళాలి అవన్నీ వివరించి చెప్పారట. అంతే కదా ఫ్రెండ్స్. మనకి తెలియనియి అంటే అన్నీ ఉంటాయి కదా! సో, ఎప్పుడైతే అందుకనే మనకి మాస్టరు ఎప్పుడు కూడా అనుభవాలు, బుక్సు ప్రతిదీ కూడా ఇనమనేది అందుకే ఫ్రెండ్స్. మనలో ఎవరైనా సూక్ష్మ శరీరాన్ని చేస్తే గనక వారికి అద్భుతంగా ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వాళ్ళకి అనుభవాలు ఉండుంటాయి. వారికి కూడా ఒకవేళ తెలిసి ఉండొచ్చు. తెలియకపోయినా గానీ చాలా అద్భుతంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బుక్ ద్వారా చాలా అంటే సాధారణ వ్యక్తులకి అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా రాశారు మాస్టరు. మొదటి అది మొదటి అనుభవం. ఇక తర్వాత ఎంత ఉత్సాహంగా ఉందంటే, కూర్చొని పత్రిజీని అడగడం మొదలుపెట్టాను. నాకు సూక్ష్మ శరీరయానం మీద ఆసక్తి ఎక్కువవుతుంది. నేనుగా వెళ్ళాలి అని అడిగాను. అది కుదరదని పత్రిజీ నన్ను సముద్రం అడుగులోకి తీసుకువెళ్లారు. ఆ సముద్రం అడుగున ఎంత అద్భుతంగా ఉందంటే, ఎన్నో లోకాలు ఉన్నాయి. ఎంతో అందంగా ఉంది. సముద్రంలో అవన్నీ మత్స్యాస లోకాలు. మత్స్యము అంటే చేప. చేపలు వండుకోవడము, తినడము తెలుసు. సినిమాల్లో చూడడమే కానీ, అసలు మత్స్యలోకాలు ఇన్ని లోకాలు ఉన్నాయా? సగం చేప, సగం మనిషిలాగా ఉన్నారా? వీటన్నిటిని
వీటన్నిటికి కుటుంబాలు ఉన్నాయా? వీటన్నిటికి జ్ఞానం ఉందా? ఇవన్నీ ఉన్నాయా? అలాంటి వాటినా మనం పట్టుకుని తింటున్నాము. అవి, అవి అన్నీ మనల్ని రాక్షసులుగా చూస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్? వాటికి కూడా చెప్ వాటికి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. మనం వెళ్లి ఎప్పుడైతే వారు వెళ్లారో రాక్షసులు చూసినట్టుగా చూస్తున్నాయంట. అంటే మరి అంతే కదా! ఇప్పుడు మన పిల్లల్ని బయటకు పంపించామనుకోండి, ఎవరన్నా మన పిల్లల్ని కానీ ఏదైనా చేస్తున్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి పంపించాలంటే మనం పంపిస్తామా? పంపించం కదా! ఎంతో కొంత భయం ఉంటది కదా! అదే ఇక్కడ చెప్తున్నారు. ఇది అర్థమైంది నాకు. అవన్నీ చూసాను. చాలా ఆనందంగా కొత్త లోకాల్లో కొత్త లోకాలన్నీ చూసి మళ్ళీ తిరిగి బయటికి వచ్చేసాం. ఇలా ఎందుకని అంటే కొన్ని లోకాలకి వెళ్ళడం నాకు తెలీదు. కాబట్టి అక్కడ నాకు సహాయంగా వచ్చి తీసుకువెళ్లారని అర్థమయింది. ఎప్పుడైతే కోనేరు వరలక్ష్మి మాస్టర్ ఎప్పుడైతే వారు పత్రిజీ మాస్టర్‌ని అడిగారో వారు అద్భుతంగా మళ్ళీ ప్రయాణం చేసినప్పుడు ఈ యొక్క ఆహ్, లోకంలోకి తీసుకువెళ్ళడం వారికి చూపించడం. అంటే ప్రతి లోకానికి వెళ్ళాలంటే, ఆ లోకానికి సంబంధించిన సంపూర్ణమైన జ్ఞానం ఉన్నప్పుడు మాత్రం మనం వెళ్తే అద్భుతంగా మనం ఆ గ్రహంలోకి వెళ్లి, సురక్షితంగా మనం వెళ్లి కావాల్సిన జ్ఞానాన్ని చూసుకొని ఆహ్, నేర్చుకొని రావచ్చు ఫ్రెండ్స్. అది, అది రెండో అనుభవం. ఇకపోతే మూడవ అనుభవం. మళ్ళీ ఆస్ట్రల్‌గా ప్రయాణం మొదలైంది. అక్కడ తపోలోకం కనిపించింది. అక్కడికి వెళ్ళేదాకా తపోలోకం అని తెలియదు. అసలు ఆ రంగులు వేరు. ఎన్ని రకాలైన రంగులు. ఆ రంగులు ఇక్కడ మనం వర్ణించలేము. ఆ ప్రశాంతత ఇక్కడ మనం చెప్పలేము. అది మనం చెప్పలేము. అలా ఉంది. ఏమిటిది తపోలోకం ఇలా ఉంది? ఈ రంగులేంటి? అక్కడ ఋషులు కూర్చొని తపస్సు చేస్తున్నారు. భూలోకంలో తపస్సు చేసుకుంటున్నారు కదా! ఈ లోకంలో చేస్తున్నారేంటి? అని అంటే, భూమి మీద తపస్సు చేశాక, మళ్ళీ తపోలోకంలో దాన్ని పూర్తి చేసుకోవాలి. ఇంకా పైలోకాలకి వెళ్ళాలి. ఇది చివరి పరీక్ష. ఎంత సాధన చేసుకుంటున్నారో చూసాను. తిరిగి అక్కడ నుండి వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ భూలోకం ఒకటే కాదండి. ఈ భూలోకం దాటి మనకి చెప్తారు గదా! లోకాలున్నాయని. ఈ భూలోకంలో నుంచి ఎళ్ళిన తర్వాత తపోలోకంలో కూడా ఆహ్, అక్కడ ఆ లోకంలో ఎలా ఉంటది? ప్రేమతత్వం ప్రశాంతంగా ఉంటది. అక్కడ గూడా తపస్సు చేస్తూ ఉన్నారు. ధ్యానం చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఇంకా పైలోకాలకు వెళ్ళడానికి. అక్కడి నుంచి వారు మళ్ళీ తిరిగి వచ్చేసారు. 1999లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక ఆధ్యాత్మిక పార్టీ స్థాపించబడినది. విజయవాడలో మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా పోటీ చేశాను. పార్టీ పని అయిపోయిన తర్వాత అంతకు మునుపు ఉన్న నేను ఇప్పుడున్న నేను వేరని నాకర్థమైంది. ఆ సమయంలో ఏ భయమూ లేదు. ప్రతి ఇంటికి వెళ్లి పాంప్లెట్ పంచిపెట్టాను. అంతకుముందు ఏమీ తెలీదు. పార్టీ అంటే ఏమిటి? నామినేషన్ ఎలా వేయాలి? గవర్నమెంట్ నియమాలు ఏమిటి? ఇవన్నీ ఏమీ తెలియదు. గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా మనం వెళ్ళవద్దు. మాట అనిపించుకోవద్దు. పొరపాటు పనులు చేయవద్దు అని పత్రిజీ చెప్పారు. అన్నీ వివరంగా తెలుసుకొని, ఆ పార్టీ పనులు ఎంత ధైర్యంగా చేశామంటే, మామూలుగా ఇళ్లల్లో ఉండే గృహిణుల వలన కాదు. ఉట్ ఓటేసి రావడం తప్ప, పార్టీ అంటేనే తెలియని వాళ్ళం. వాళ్ళే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, బంధువులేమనుకుంటారో అన్న భయాలు ఉండేవి. కానీ ఏ భయము లేదు. ఏమీ తెలీదు. కానీ అన్నీ చేశాము. అందరికీ ధ్యానం చెప్పాము. పార్టీ గురించి చెప్పాము. చాలా సంతోషంగా ఎలాగంటే ఒక విహారయాత్రలాగా ఒక పిరమిడ్ పార్టీని చేశాము. ఏ లీడర్ అయినా అలా చేస్తారా? వాళ్ళకి విపరీతమైన ఆందోళన ఏ పార్టీలో అయినా అలా ఉంటారా? ఉండరండి. పిరమిడ్ పార్టీ రామరాజ్యం. అందులో ఉన్న అభ్యర్థులందరూ ఝానులే. ఫ్రెండ్స్ అంటే మరి సత్యయుగం రావాలి అంటే కనుక ప్రతి ఒక్క దానిలో కూడా ధర్మవంతమైన పాలన ఉండాలంటే కనుక రామరాజ్యం అందుకనే మనకు పత్రిజీ మాస్టరు పిరమిడ్ పార్టీకి కూడా ఇచ్చారు. మరి అందులో ఆ పార్టీలో ఉన్న సభ్యులందరూ కూడా ఎలా ఉంటారు? ధ్యానం చేస్తే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అంటే మనం ధర్మబద్ధమైన పరిపాలన ఉన్న వాళ్ళే ఉంటారు కదా!
వాళ్ళకి భయం లేదు. ఎంతో సంతోషంగా ఉన్నారు. 6 నెలలయిన తర్వాత ఒక్కరోజు మా ఇంట్లో గదిలో టీవీ చూస్తూ కూర్చున్నాను. ఉన్నట్టుండి నా ఒళ్ళు చల్లబడిపోవడం మొదలుపెట్టింది. భయమేసింది. ఈ 6 నెలలు నా శరీరంలో నేను లేను. నా శరీరంలో వర్ధమాన్ మహావీరుడు ఉండి పార్టీ పనులన్నీ చేశారాయన. ఫ్రెండ్స్. అంటే ఆ శరీరంలో వారు లేదు. వారి బదులు వర్ధమాన్ మహావీరుడు ఉండి ఆ పనులన్నీ చేశారని చెప్పారంట. దీనిని వాకిన్ అంటారు. అప్పుడు నేను ఎక్కడున్నాను? నా ఆత్మ ఎక్కడుంది అని చెప్పి వారు కొచ్చివేసుకున్నారు. అప్పుడు నేను భావనా లోకంలోకి వెళ్ళాను. ఆ భావనా లోకాన్ని చూశాను. భావనా లోకంలో ఒక పగలు, ఒక రాత్రి. అదే ఇక్కడ 6 నెలలయింది ఫ్రెండ్స్. అంటే ఒక పగలు, ఒక రాత్రి భూలోకంలో 6 నెలలట. ఈ సమయం వేరు, ఆ సమయం వేరు. అక్కడికి వెళ్ళిన సూక్ష్మ శరీరం ఒక్క రోజున్నరే ఒక్క రోజున్నర ఉన్నాననుకోండి. భావనా లోకంలో నా ఆత్మానుభవం అందరూ బిజినెస్ చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్నారు. ఒక ఇంటిలోకి వెళ్ళాను. ఆ ఇంటి పెద్దాయన బియ్యం వ్యాపారి. ఇంట్లో స్త్రీలు కనపడ్డారు. వెళ్లి ఒక కుర్చీలో కూర్చున్నాను. ఆ ఇంటావిడ అలంకరణ చేసుకుంటుంది. ఒక 20 ఏళ్ల అమ్మాయి నెలల పిల్లల్ని ఎత్తుకొని ఉంది. సారీ ఫ్రెండ్స్. ఇంట్లో స్త్రీలు కనపడ్డారు. వెళ్లి ఒక కుర్చీలో కూర్చున్నాను. ఆ ఇంటావిడ అలంకరణ చేసుకుంటుంది. ఒక 20 ఏళ్ల అమ్మాయి నెలల పిల్లని ఎత్తుకొని ఉంది. అంతా మన కుటుంబంలో ఎలా ఉంటామో అలానే ఉన్నారు. కానీ గాలి లేదు, ధూళి లేదు, శబ్దం లేదు. నిశ్శబ్దం, స్తంభత ఎక్కడ చూసినా నిశ్శబ్దమే. ఎవరి మకాలు చూసినా ఎలాంటి భావాలు లేవు. నేను ఆ ఇంట్లో వాళ్ళని అడిగాను. "మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది" అని అడిగాను. మీటింగ్‌కి వెళ్ళింది అని చెప్పారు. ఆమె మా అమ్మ కాదు, మా పిన్ని అని చెప్పింది. మా అమ్మ చనిపోయింది అని చెప్పింది. ఈ పాప మా పిన్ని కూతురు అని చెప్పింది. బయటకు వెళ్ళినావిడ తిరిగి వచ్చింది. తిరిగి మళ్ళీ ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళింది. ఫ్రెండ్స్ ఇదంతా భావనా లోకంలో మాస్టర్ యొక్క అనుభవం చెప్తున్నాను. అంతకు ముందు ఉన్న అలంకరణ వెంటనే మారిపోయింది. శరీరమంతా డైమండ్స్‌తో అలంకరణ చేసుకొని బయటకు వచ్చింది. ఆశ్చర్యపోయాను. ఒక్క సెకన్‌లో డ్రెస్ ఎలా మార్చుకుంది? అమ్మ ఎక్కడికి వెళుతుంది? అని అడిగాను. పత్రి గారు రాసిన 'తులసీదళం' అనే గ్రంథం రిలీజ్ చేస్తున్నారు. అందుకని వెళ్ళింది అన్నారు. 'తులసీదళం' ఎప్పుడో రిలీజ్ చేశారు కదా! ఇప్పుడేమిటి అన్నాను. ఇది రెండో ప్రచురణ అని చెప్పింది. అంటే ఆ డైమెన్షన్‌లో భావనాలోకంలో వీరు అద్భుతంగా ఎళ్లి అక్కడ రాసి వాళ్ళందరూ ఆవిడ రెడీ అయ్యి ఎళ్తుంటే వీరు అడిగారన్నమాట. అంటే చూడండి ఫ్రెండ్స్ అంటే బుక్స్ అనేది మనమేమనుకుంటున్నాము, మన చేత రాయిస్తే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ బుక్స్ అనుకున్నా. పైలోకాల్లో కూడా ముందే అవి సి ఆస్ట్రల్‌గా అంతే కదా ఫ్రెండ్స్. మనకి అక్కడే రిలీజ్ చేయబడిందన్నమాట. అది వీరు చెప్తున్నారు. ఇది రెండో ప్రచురణ అని చెప్పింది. వెంటనే నాకు స్పృహ వచ్చింది. నేనిక్కడ ఉన్నానేంటి? అసలు వీళ్ళంతా ఎవరు? అక్కడికి నన్ను తీసుకువెళ్ళడం ఏమిటి? గొడవ పడ్డాను. అక్కడికి నన్ను తీసుకువెళ్లారు. వెళ్లి చూసాక అప్పుడు అర్థమైంది. నాకు నేను భూమి మీద లేను అని నేను భావనా లోకంలో ఉన్నానని వాళ్ళు చెప్పారు. ఎవరో తీసుకువచ్చి మిమ్మల్ని ఇక్కడ దింపారు. ఏదైతే మరి పార్టీకి సంబంధించిన పనులన్నీ చేయాలి కాబట్టి, వారి ద్వారా వాకినయ్యి ఆ పనులన్నీ చేశారు. ఈ పనులన్నీ చేసేలోపు వీరిని ఎవరైతే ఆహ్, వారు ఆ లోకంలోకి మాస్టర్‌ని అక్కడ వదిలిపెట్టారన్నమాట. ఈలోపు వీరు ఇవన్నీ కూడా యాజ్ యూజువల్‌గా భూమి మీద ఎలా ఉన్నాయో, అలానే ఆ లోకంలో కూడా ఉండడం ఆహ్, జరిగింది. ఎప్పుడైతే తులసీ దళం దాని గురించి చెప్పారో వాడికి స్పృహొచ్చింది. అద్భుతంగా మాస్టరు నన్ను అంటే అక్కడ ఎరుకు స్థితి వచ్చి వాళ్ళని అడగడము, చెప్పడం అనేది అంత అవగాహన అనేది ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఉన్నారు అని అన్నారు. వెంటనే నేను వెళ్ళిపోవాలని గొడవ పెట్టాను. వెంటనే వాళ్ళు తీసుకువచ్చారు. ఆ తులసీ దళం పుస్తకం చూడగానే
నా స్మృతి నాకు వచ్చింది. వెంటనే ఈ శరీరంలోకి వచ్చాను. ఈ శరీరంలోకి రావడం నాకు తెలుస్తుంది. కానీ నాకు భయం వేస్తుంది. నేను భయపడుతూనే "నువ్వేమి భయపడవలసిన పని లేదు. నీ చేతులు చూసుకో. నీ శరీరమంతా బానే ఉంది. నెమ్మదిగా కళ్ళు తెరువు" అని పత్రిజీ నెమ్మదిగా చెప్తున్నారు. కళ్ళు తెరిచి చూశాను. మనం కొన్ని నెలలు ఊరెళ్ళి ఇంటికి వస్తే, ఆ ఇల్లు కొత్తగా ఎలా కనపడుతుందో, అలా మా ఇల్లు కొత్తగా కనిపించింది. ఆ గది, టీవీ అన్నీ కూడా కొత్తగా కనిపించాయి. నెమ్మదిగా లేచి ఇల్లంతా తిరిగాను. ఇది భావనాలోకం యొక్క అనుభవం. ఫ్రెండ్స్, ఇక్కడి వరకి ఈరోజు ఈ బుక్ ఇక్కడి వరకు ఆపుతానండి. తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన జ్ఞానం అండి. వారి యొక్క సూక్ష్మ శరీరం యొక్క అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు నిజంగా ఈ బుక్ చదివే అవకాశం ఆహ్, ఇచ్చిన యూనివర్స్‌కి, మాస్టర్స్‌కి అలానే ఈ అవకాశం ఇచ్చిన సద్గురుస్ మూవీ మాస్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలండి. థాంక్ యూ సో మచ్. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవాలు కనుక ఉంటే కనుక తప్పకుండా షేర్ చేసుకోండి. అలానే దీని గురించి మీకు ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలంటే ఇవ్వండి ఫ్రెండ్స్. ఆయనకైతే వినిపిస్తుందా? వినిపిస్తుంది మాస్టర్. చెప్పండి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి జ్ఞానాన్ని అందించావు. అసలు అలా నీది వింటూ నేను అసలు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. నాకు ఇలా ఈ నువ్వు చెప్పావు కదా! సిల్వర్ కార్డ్ ఇవన్నీ, ఈ అనుభవాలు నాకు కూడా ఉన్నాయి. నేను ఒకసారి చంద్రమండలానికెళ్ళాను. చంద్రమండలానికెళ్ళి అక్కడ చాలా సేపు ఉన్నాననమాట. అక్కడ పిల్లలతో ఆడుకుంటూ అట్లా చేశాను. అప్పుడు అంటే అప్పుడు అంతగా తెలీదు. ఓకే. నేను వెళ్ళాను అని. అది ఏమైనా నాకేమన్నా అనుభూతి కలిగిందా? లేకపోతే నిజంగా నేనెళ్ళానా అని మాస్టర్స్‌ని అడిగినప్పుడు, రెండో రోజు కూడా నాకు చూపించారు. అక్కడ యాంజెల్స్ అందరితో పాటు వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో పాటు మాట్లాడడం, ధ్యానం చేయడం జరిగింది. అలాగే ఈ సిల్వర్ కార్డ్ ఎంత స్పీడ్‌గా తిరుగుతుందన్నారు కదా! అలా అన్నందుకు మా మదర్ ఇదైనప్పుడు మా మదర్ నాతో పాటు అంటే మా అమ్మగారికి నేను హీల్ చేసేసాను. హీల్ చేసినప్పుడు మా అమ్మగారు తన సోల్ వచ్చింది నా దగ్గరికొచ్చి. వెంటనే చెన్నై నేనొచ్చేసానన్నమాట వచ్చి నాకు బతిమాలుకున్నారు. "నన్ను వదిలేసేయి. నా ప్రణాళిక వేరేగా ఉంది. నన్ను పట్టుకోవద్దు. నువ్వెందుకు నన్ను కట్టిపెడుతున్నావు? నన్ను వదిలేసేయి" అని చెప్పేసి తను వచ్చి నా పక్కన కూర్చొని అనడం. వెంటనే నేను వదిలేయడం. వెంటనే నాకు తెలిసి నేనింక వెంటనే టికెట్ బుక్ చేసుకోవడం. అమ్మ సిల్వర్ కార్డ్ కట్ అయిపోవడం ఇవన్నీ నాకు కనిపించాయి. హ్మ్. అలాగే నువ్వన్నావు కదా! భావనాలోకం అని. ఈ భావనాలోకం అంటే ఇవన్నీ మనకు తెలీదు. అంటే మనం బుక్ చదివినప్పుడు, వాళ్ళ యొక్క అనుభవాలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే. మనం కూడా ఆ స్థితికి వెళ్ళాం కదా! ఎవరికి చెప్పాలో తెలీదు. అంటే బుక్ రాస్తే కానీ మనకు తెలియలేదు మాస్టర్‌కి ఇలాంటి అనుభవాలొచ్చాయి. అలా ఎవరికి చెప్పాలో కూడా మనకు తెలీదు. చెప్తే కూడా నువ్వదేదో మరీ ఎక్కువైపోతుంది. నీకు పిచ్చి ఎక్కువైపోతుంది అని అంటారని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఈ బుక్ ద్వారా నువ్వు చెప్పడం ద్వారా మా అనుభవాలు చెప్పుకునే అదృష్టం కూడా మాకు కలిగిందనిపిస్తుంది. ఇలా భావనా లోకంలో నేను ఒకసారి గౌతమ బుద్ధుడితో వెళ్ళాను. ఆయనతో పాటు నేను కూడా భిక్షాటనకెళ్ళాను. అసలు నా ద్వారా ఏదో చేయించాల్సింది ఉంది అని అక్కడ చెప్పడం, ఇవన్నీ నాకు చాలా అనుభవం. అలాగే మా లా బుక్ ఒకటి రిలీజ్ అయ్యేది నాకు కనిపించింది. నేను అనుకున్నాననమాట. ఆ బుక్కు రాస్తే బావుండేది. అసలు నాకుండేది ఎప్పుడు కేస్ లాస్ అన్నీ కలిపి ఒక బుక్‌గా రాయాలి అని. అలా అన్నప్పుడు అక్కడ నాకు బుద్ధ భగవాన్ చూపించారన్నమాట ఆ బుక్కు. చూపిస్తే "ఈ బుక్ లేదు కదా! నేను కదా రాయాలనుకున్నానంటే" "లేదు ఆల్రెడీ రాయబడింది" అని చెప్పి. తర్వాత అది బయటకొచ్చిన తర్వాత ఆ బుక్కు నా చేతికి రావడం, పబ్లిషర్ తెచ్చి "మేడం ఇలా చేశారు" చెప్పడం. ఇవన్నీ నువ్వు ఇప్పుడు చెప్పినప్పుడు నాకు ఇవన్నీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉన్నాయి. కాపోతే ఇంతవరకు నేను ఎవరికీ చెప్పుకోలేదు. ఎందుకంటే ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. చెప్తే ఏమంటారో తెలీదు. ఇప్పుడంటే ధ్యానంలోకొచ్చాము అట్లా అంటే చిన్నప్పటి నుండి ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియ. ఈ విధంగా నాకు మళ్ళీ నా అనుభవాలు గుర్తు చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
యాహ్! చాలా అద్భుతమైన అనుభవాలండి. రియల్‌గానే మీరు ఇప్పటి వరకి కూడా ఈ అనుభవాలు చెప్పలేదు ఎక్కడా కూడా. యాహ్!